నమస్తే అండి అందరికీ. నా పేరు మణికంఠ. సో ముందుగా బ్రహ్మ సుభాష్ పత్రిజీ గురుదేవులకి, అలాగే డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ జీకే సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు మణికంఠ. మాది ద్రాక్షారం దగ్గర జగన్నాథగిరి అనే గ్రామం అండి. కాకినాడ కూడా దగ్గరే, కాకినాడకు 30 కిలోమీటర్ల దూరం. నాకేంటంటే నేను ధ్యానంలోకి దాదాపు 2008లో వచ్చాను. నాకేంటంటే ఒక లక్షల్లో ఒకరికుండే వ్యాధి అనమాట. చిన్న దెబ్బ ఏదైనా తగిలినా రక్తం గట్టగట్టదనమాట. ఇలా ఒక చిన్న శరీరానికి గాయం అయితే కనుక రక్తం కంటిన్యూస్ బయటికి వెళ్ళిపోతుంది. రక్తం అనేది గట్టగట్టదనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఓవర్ బ్లీడింగ్ అయిపోయి కంటి చూపు మరి ప్రాణం పోయే ప్రమాదం ఉంటుంది. సో ఆ విధంగా ఉన్న నా జీవితం అంటే ఇంటర్నల్గా కూడా బ్లీడింగ్ అవుతానంట. కాసేపు నిలబడినా, కొంచెం బరువులు మోసినా, ఏ పని చేసినా ఈ జాయింట్లో బ్లీడింగ్ అయిపోయి, అంటే మోకాల్లోకి, మోచేతులోకి, ఈ ప్రాంతాల్లోకి బ్లీడింగ్ అయిపోయి జాయింట్లు మొత్తం స్ట్రక్ అయిపోతాయి అనమాట. ఇంకెందుకు ఆ జాయింట్ మనం కదపలేం. మీరు యూట్యూబ్లో కొట్టండి, వాట్ ఈస్ ద హీమోఫీలియా అని కొట్టండి, అందులో క్లియర్గా కనబడుతుంది మీకు. ఆ జాయింట్ స్ట్రక్ అయిపోయి మొత్తం పని చేయదు. ఎముకి ఇరిగిపోతే నొప్పి ఎంత వస్తుందో అంత నొప్పి వస్తుంది అనమాట. అంత తీవ్రంగా ఉంటుంది దాని బాధ. ఇంగ్లీష్ వద్దు, దాని ట్రీట్మెంట్ లేదు. ఎందుకంటే ఒక చిన్న ఇంజెక్షన్ చేసినా కూడా అక్కడి నుంచి బ్లీడింగ్ అయిపోద్ది లోపల ఇంటర్నల్గా. సో ఆ విధంగా ఉంటుంది ఆ పరిస్థితి అనమాట. మా చిన్నప్పుడు మా అమ్మ నాన్న అన్ని డాక్టర్లు అందరి మందికి హాస్పిటల్కి తిప్పారు. నా ఎక్స్పీరియన్స్ బ్రీఫ్గా చెప్పేస్తాను, ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది. మేము ఇంకా మాస్టర్స్ మాట్లాడాలి, అలాగే సార్ క్లాస్ ఉంటుంది నెక్స్ట్. మళ్ళీ నేను చెప్పుకుంటే ఒక గంట ఉంటుంది నా ఎక్స్పీరియన్స్. బ్రీఫ్గా చెప్పేస్తాను. సో ఇలా ఉన్న నా జీవితం, నాకు ఈ 2 మోకాళ్ళు కూడా పూర్తిగా బ్లీడింగ్ అయిపోయినాయి అనమాట. అంటే వాపులు పూర్తిగా స్ట్రక్ అయిపోయినాయి జాయింట్లు. నడవలేని పరిస్థితి, కూర్చోలేని పరిస్థితి, ఏ పని నా పని నేను చేసుకోలేని పరిస్థితి అనమాట. ప్రతిదీ అన్నీ మంచం దగ్గరే. మా అమ్మగారు మా నాన్నగారు పూర్తిగా సేవ చేసేవారు నాకు. సో ఆ విధంగా ఉన్న నా జీవితం ఎందుకు అలా చనిపోవడమే బెస్ట్ అనిపించింది నా జీవితంలో. మా ఇంటి ముందు ఒక పెద్ద కాలం ఉంది, అందులో లూకి చచ్చిపోదాం అనుకున్నాను నేను. కానీ ఈలోగా ఒక ఫ్రెండ్, కిరణ్ అనే ఫ్రెండ్ కనిపించి నాకు డాక్టర్ జీకే సార్ గురించి, మన కాకినాడలో గంజంవారి వీధి ఉండేది, అక్కడ మన కేర్ సెంటర్ ఉండేది, ఆర్ఆర్సి రియల్ రిలీఫ్ సెంటర్. అక్కడికి వెళ్ళమని అడ్రస్ ఇచ్చి చెప్పారనమాట. ఇమీడియట్గా అక్కడికి వెళ్తే అక్కడ జీకే సార్ లేరు, మనోహర్ గారు ఉన్నారు. ఆ మనోహర్ని కలిసి నా సమస్య చెప్తే ధ్యానం గురించి, శాకాహార గురించి పిరమిడ్ 2x2 పిరమిడ్ ఇచ్చారు. అవి కట్టుకుని ధ్యానం చేయడం మొదలుపెట్టాను. ఒక వారం రోజులు పోయిన తర్వాత అప్పుడు జీకే సార్ రావడం జరిగింది. అప్పుడు నా ఎక్స్పీరియన్స్ సార్ అంతా చెప్తే, ఇది సార్ నా పరిస్థితి అని చెప్తే, అప్పుడు సార్ అన్నారు, ఇది లక్షల్లో ఒకరికి ఉండే వ్యాధి, దీని ఇంగ్లీష్ వైద్యంలో ట్రీట్మెంట్ లేదు, కాబట్టి నువ్వు ధ్యానం ద్వారా తగ్గించుకోవచ్చు. లక్షల్లో నువ్వు ఒకలా తయారవుతే ఈ ప్రాబ్లమ్స్ నువ్వు బయటపడతావు అని జీకే సార్ నాకు చెప్పడము, నా ఆలోచన, నా మాట, తిండి, వ్యవహార, జీవన శైలి మొత్తం అంతా కూడా ఆ లక్షల్లో ఒకళ్ళ ఉండాలి, తయారవ్వాలి అని సార్ చెప్పడము, కొన్ని డ్రీమ్స్ ఆయన అనాలిసిస్ నాకు చెప్పడము, ఆయన గైడెన్స్ ద్వారా కొద్ది రోజుల్లో 3 నెలల్లోనే, ఆ 3 నెలలు కఠోర సాధన అనమాట. ధ్యానము, స్పిరిచువల్ టాబ్లెట్, కొన్ని బుక్స్, పత్రిసార్ 4 CD సెట్ అప్పట్లో ఉండేది. పత్రిసార్ 4 CD అంటే భజగోవింద శ్లోకాలు, భగవంతుని శ్లోకాలు. సో ఇలా కొన్ని ఉండి అనమాట. దాదాపు ఒక్కొక్క సీడీని 10 గంటలు ఉండేది. అలా 4 CDలు ఉండి 4 CDలు 40 గంటలు వచ్చాయి అనమాట. అవి వినడము, పుస్తకాలు చదవడం, స్పిరిచువల్ టాబ్లెట్ బుక్స్ చదవడం, అండ్ తర్వాత ధ్యానం చేసుకోవడం. ఇలాగ ఒక 3 నెలలు కంటిన్యూ చేసిన తర్వాత 1 నెలకే ఈ కుడికోళ్ళకి మోకాలు వాపు తగ్గిపోయింది. తర్వాత ఎడంకాళ్ళకి 3 నెలలకి కంప్లీట్గా తగ్గిపోయినాయి అనమాట. సో నడవలేని పరిస్థితిలో నుంచి ఈరోజు నేను దాదాపు 12 సంవత్సరాల నుంచి ఎంతో అద్భుతంగా స్పిరిచువల్ టాబ్లెట్లో ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తూ, అయితే లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ నాకు మళ్ళీ రిపీట్ అయింది ఆ ప్రాబ్లం. రిపీట్ అయిన తర్వాత సార్కి చెప్తే సార్ అన్నారు, నువ్వు ఫుల్ టైం స్పిరిచువల్లోకి వచ్చి వర్క్లోకి వచ్చేయాలి, పూర్తిగా ఆధ్యాత్మిక శాస్త్రాల సేవలోనే ఉండాలి. ఆ పాదం ప్రాంతంలో, మోకాల ప్రాంతంలో బ్లీడింగ్ వాపు వచ్చి ఉండేది. నీ పాదం ఇంటి నుంచి బయట పెడితే 10 మందికి ధ్యాన ప్రచారం చెప్పడం కోసం ఉండాలి. ఆ విధంగా నువ్వు నీ జీవితాన్ని, నీ కాళ్ళు తయారు చేసుకున్నప్పుడు నీ కాళ్ళ నొప్పులు అనేవి పోతాయని చెప్పారన్నమాట. సో అప్పుడు నేను ఫుల్ టైము స్పిరిచువల్ వర్క్లోకి రావడం జరిగింది. సార్ గైడెన్స్తో, సార్ నీకు సపోర్ట్ చేస్తాను ప్రాజెక్ట్ సైడ్ నుంచి, నువ్వు ఫుల్ టైం స్పిరిచువల్లోకి వచ్చాను చెప్పడంతో ఫుల్ టైం నేను లాస్ట్ 1 ఇయర్ సమ్మ, ఇందాక పురగట్లపాలెం లక్ష్మణ్ గారు మాట్లాడారు. సో ఆ సమాజీవ ప్రాజెక్ట్ కాకినాడ అరుణ మేడం గారు మరియు లక్ష్మీ మేడము, మల్లికార్జున గారు, సో వీళ్ళ ఒక టీం అక్కడ ట్రస్ట్ కింద ఉన్నారు. అక్కడ నేను ఒక సమాజీవకి ఒక ఇన్ఛార్జ్గా ఉంటూ అక్కడ తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులందరికీ ధ్యానం గురించి ఇవన్నీ తెలియజేస్తూ, సరైన జీవనోపాధి గురించి చెప్తూ, అలాగే కాకినాడలో మన ఆర్ఆర్సీ సెంటర్ ఉంది, సమాజీవ పిరమిడ్ ధ్యాన ఆరోగ్య కేంద్రం, అక్కడ వచ్చి పేషెంట్ గారులందరికీ ధ్యానము, శాకాహార గురించి, పిరమిడ్ శక్తి గురించి, మన స్పిరిచువల్ టాబ్లెట్ గురించి చెప్పి అందరినీ ఆరోగ్యమయ, ఆనందమయం చేయాలని జీవిత లక్ష్యంతో నేను ఎంతో ఈరోజు అద్భుతంగా జీవిస్తున్నాను. మీరు చూసే ఉంటారు, ఈ మూడు రోజులు ఇక్కడే ఫుల్ టైమ్గా నిలబడడం, వర్క్ చేయడం, తిరగ ఎన్నో చేస్తున్నాను. ఒక హీమోఫీలియా పేషెంట్ ఈ విధంగా అసలు ఎప్పుడు చేయలేడు, ఇంపాసిబుల్. ఇదంతా ధ్యానం ద్వారా
మరి జ్ఞానం ద్వారా జీకే సార్ గైడెన్స్ ద్వారా జరుగుతుంది. సో ఇంత అవకాశాన్ని ఇచ్చిన డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ గారికి, మిగతా మాస్టర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ.